నగరంలోని స్థానిక జెండా వీధి 42వ డివిజన్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ నెల్లూరు పార్లమెంట్ టీడీపీ మైనారిటీ సెక్రటరీ షేక్ కాళేషా మాట్లాడుతూ గత 2 రోజుల క్రితం కొంతమంది మంత్రి నారాయణపై వ్యాఖ్యానించడం శోచనీయమని, గురివింద క్రింద నలుపు తెలియదు అన్నట్టు వారి స్థాయి వారికి తెలియకుండా ఎదుటి వ్యక్తులను విమర్శించడం ఆకాశంపై ఉమ్మివేయటం లాంటిదని, సర్వమత సమ్మేళనానికి మీరు దూరమని మీకు మీరే మాట్లాడటం మీకే చెల్లిందే. భవిష్యత్తులో మా నాయకులపై ఇటువంటి అవాకులు చెవాకులు మాట్లాడితే ప్రజలే మీకు బుద్ధి చెప్తారని అన్నారు. కార్యక్రమంలో మహమ్మద్ అస్గర్, రఫీ పాల్గొన్నారు. కాళేషా టీడీపీ పార్లమెంట్ మైనార్టీ సెక్రటరీని కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో మన నాయకుల మీద, అదేవిధంగా మన మంత్రి నారాయణ సార్ మీద, అదేవిధంగా మన వక్ఫ్ చైర్మన్ హాజీ అబ్దుల్ అజీజ్ గారి మీద, ఒక వ్యక్తి అంటే అతని పేరు నాకు సరిగా తెలియదు, ఏదో సమీర్ ఖాన్ అంట. యా సమీర్ ఖాన్, నీకు ఒక విషయం చెప్తున్నా, నువ్వు మన లీడర్లకి మాట్లాడే స్థాయి నీది కాదు అని. దేనికంటే మన మంత్రి నారాయణ సారు 2014 నుండి ఆయన మంత్రిగా పనిచేశారు. ఆయనకు ఉండే అనుభవం నీకు లేదు. అది ఆ స్థాయి సార్కి నువ్వు లేనిపోని వైఖరులు చేయటం అది సరైన పద్ధతి కాదు. దేనికంటే మంత్రి నారాయణ సారు పేదవాడి గుండెల్లో ఒక దేవుడు లాగా ఎలిగిపోతున్నాడు. దేనికంటే ఆయన చేస్తున్న అభివృద్ధి మీ గత ప్రభుత్వం గొడ్డెల పార్టీ ప్రభుత్వంలో ఏదో అభివృద్ధి జరిగిందా అని అడుగుతున్నా. మంత్రి నారాయణ సార్ వచ్చిన తర్వాత ఆయన సొంత నిధులతో ఏడాదికి 10 కోట్ల రూపాయలు పేదవాళ్ళకి, ఎవరు ఇబ్బందులు ఉన్నారో, ఎవరికి బాగలేక వాళ్ళ ఇంటికి పోతున్నారో, ఏడాదికి 10,000 రూపాయలు ఆయన పంచుతుంటే మీకు కళ్ళు దొబ్బినాయా నీకు అంటున్నా నేను. మంత్రి నారాయణ సార్ మీద నువ్వు చేస్తున్న ఆరోపణలు ఒకటే చెప్తా. సమీర్ ఖాన్, నువ్వు పాతలోనే ఉన్నా నిన్ను పట్టుకొని వచ్చి అదే జెండా వీధి నడి బొడ్డు మీద నీకు గుణపాఠం మన మైనార్టీ నాయకులు నీకు చెప్తాం. అది గుర్తు పెట్టుకోవాలి. ఇంకోటి విషయం ఏంటంటే, మన ప్రియతమైన నాయకుడు హాజీ అబ్దుల్ అజీజ్ గారి మీదను ఏదో మేయర్ గురించి ఏదో చివాకులు బాగులు చెప్పావు. ఈరోజు మన హాజీ అబ్దుల్ అజీజ్ గారు చేస్తున్న అభివృద్ధి, పేద బిడ్డలకు, ముస్లిమ్స్ బిడ్డలకి 500 పిల్లకాయలకి ఆయన తాలీమే ఉండర్ అని ఒక విద్యా సంస్థ పెట్టి ఇప్పుడు చదువు నేర్పిస్తున్నాడు. దాని ఖర్చు ఎంత తెలుసు నీకా? 2 లక్షల నుంచి 5 లక్షల ఖర్చు అవుతుంది. అది అంతా ఒక బోర్డు సమర్చించుకుంటుంది. అలాంటి నాయకుడి మీద నువ్వు విమర్శలు చెప్పడం సరికాదు. సమీర్ ఖాన్, నువ్వు ఏదో నేను పెద్ద ఇది నేను పోటుగాడు అనుకుంటున్నావో, నీకు ఇది చివరి వార్నింగ్ ఇస్తున్నా. నీకు మన నాయకుల మీద కానీ నువ్వు అవాకలు చివాకలు ఏదైనా నువ్వు కానీ ప్రెస్ మీట్లు పెట్టావా, నీకు పుట్టగతులు ఉండవు. మన ముస్లిం సోదరులు అందరూ వాళ్ళకి అభినందిస్తున్నారు. 13 ఎకరాలు జుమ్మా మసీద్ స్థలం చూసారా? ఆ స్థలం మీద ఈరోజు కన్ను ఎరగని రీతిలో ఆంధ్రప్రదేశ్లో, ఈరోజు నెల్లూరులో ఏపీ అబ్దుల్ కలాం స్కూల్, ఇంటర్నేషనల్ స్కూల్ కడుతున్నారు పేద పిల్లకాయలకి. ఇవన్నీ నీకు కనపడటం లేదా? ఏం కళ్ళు తప్పినాయి నీకు? దీనికి నేను వ్యతిరేకిస్తూ మన ముస్లిం సోదరులు అందరూ మీ మీద వ్యతిరేకిస్తున్నాం. ఇక్కడ నుంచి నువ్వు అలాంటి వ్యాఖ్యలు చేశావంటే నీకు పుట్టగతులు ఉండవు.
దేనికంటే ఇప్పుడు మొన్న ఏదో చెప్పారు, ఈ వార్డులో ముస్లిమ్స్ వార్డులన్నీ హిందూ వార్డులో కల్పిస్తుంటున్నారు. అయ్యా, హిందూ ఏంది, ముస్లిమ్స్ ఏంది? నువ్వు మతకళ చేస్తున్నావు, నువ్వు మతకళ సృష్టిస్తున్నావా? మేము ఇక్కడ ముస్లిం సోదరులు, హిందూ సోదరులు అందరూ కలిసి మేము ఒక తనిఖీ చేస్తున్నాం, అభివృద్ధి చేస్తుంటే ఇప్పుడు జెండా వీధి నుంచి ఇప్పుడు ధోబీ వీధి ఉంది. అదే 48 వార్డులో హిందూ సోదరులు లేరా, ముస్లిం సోదరులు లేరా? ఆడ ముస్లిం నిలబడి గెలవలేదా అంటున్నా నేను. మీకు దమ్ము లేదు, ఎందుకంటే మీరు గెలవలేరు. ఇప్పుడు ఒక్క సీట్ కూడా గెలవలేరు. వైసీపీ పార్టీ ఇప్పుడు భూచత్వం అయిపోయినది. మీకు గుండెలో దడదడ పుట్టింది. దేనికంటే నారాయణ సార్, అదే విధంగా మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు చేస్తున్న అభివృద్ధిని మొత్తం ఆంధ్రప్రదేశ్ లో అందరు తెలుసు. ఇప్పుడు మీరు ఈ చూసి మీరు ఓర్వలేక, ఏందయ్యా మీరు చేస్తున్న పనులు? మీరు గత ప్రభుత్వంలో మీరు చేసిన అరచకాలు తెలీదా? అదే నంద్యాలలో సలాం ఫ్యామిలీ రైల్ పట్టాల కింద వాళ్ళ తలలు పెట్టి 5 మంది కృషి చేసుకున్నారు, ఆత్మహత్య చేసుకున్నారు. ఎవరి కోసం? మీ వైసీపీ ప్రభుత్వంలో. మేము అడగలేక? సమీర్ ఖాన్, ఒకటే చెప్తున్నా నీకు, ఇక్కడ నుంచి మన నారాయణ సార్ మీద కానీ, అదే విధంగా మన హాజీ అబ్దుల్లీస్ గారి మీద కానీ నువ్వు కానీ లేనిపోని వ్యాఖ్యలు చేశావనుకో, నీకు జెండా వీధులు, అదే జెండా వీధి బొడ్డున మన మైనార్టీ నాయకులు నీకు తగిలిన గుణపాఠం నేర్పిస్తాం. అదేవిధంగా భారత టీడీపీ పార్లమెంట్ మైనార్టీ సెక్రటరీ, అస్సలాము అలైకుం.